నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఈరోజు 1వ తేదీ. పెన్షనర్స్కి పెన్షన్ వస్తుందా రాదా, మళ్ళా రోడ్డు మీదకి వెళ్ళాలా, ఎండ తీవ్రతగా ఉంది, ఏంటి పరిస్థితి అని చెప్పి కంగారు పడిన పెన్షనర్స్కి రాష్ట్ర ప్రభుత్వం 1వ తేదీనే ఈరోజు ఉదయం 5 గంటలకే అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి మళ్ళీ స్టార్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. మరి ఏప్రిల్ ముందు వాలంటీర్ ద్వారా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం 5 సంవత్సరాలుగా నడుస్తూనుంది. మరి ఏప్రిల్ ముందు ఎన్నికల ప్రక్రియ హడావుడి కొనసాగుతుంది కాబట్టి అప్పుడు టీడీపీ కంప్లైంట్ టీడీపీ అంటే టీడీపీలో ఉన్న అనుచరగణను సానుభూతి పరులు నిమ్మగడ్డ రమేష్ గారి టీము కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ పెట్టి వాలంటీర్స్ని ఇళ్ళకి పంపకూడదు, వాళ్ళ ద్వారా పెన్షన్స్ ఇవ్వకూడదు అంటే ఇట్లా వైఎస్ఆర్సీపీ ఎక్కడ మైలేజ్ వస్తుందని చెప్పి ఆ రోజు కొంచెం రాజకీయ పరంగా వాళ్ళకున్న ఆలోచన ప్రకారం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక క్షణం ఆలోచించకుండానే వెంటనే ఆదేశాలు రాష్ట్ర సంఘానికి ఇచ్చింది. రాష్ట్ర సంఘం 2 అడుగులు ముందుకేసి వెంటనే క్షణాల్లో వాలంటీర్స్ని ఆఫ్ చేశారు. అప్పుడు వాళ్ళకి పెన్షనర్స్కి 1వ తారీఖు జీతాలు, వాళ్ళకి 1వ తారీఖున పెన్షన్స్ ఎలా ఇవ్వాలి అనే సందిగ్ధ మీమాంస రకరకాలుగా నడిచింది. వృద్ధులు డబ్బులు వస్తే రావా, ఈ రాజకీయ గొడవ, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళ తీసుకొచ్చి డబ్బులు ఇస్తుంటే టీడీపీ వాళ్ళు వచ్చి చెడగొట్టారు, చెడగొట్టడం వల్ల మేము రోడ్లు ఎక్కాల్సి వస్తుందని కూడా వృద్ధులు చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు, బాధపడ్డారు కూడా. మరి ఆ రోజు చాలామంది సచివాలయాల దగ్గర ఎండలో మొన్న ఏప్రిల్ నెలలోనే సచివాలయం దగ్గర ఎండలో వెళ్ళి వాళ్ళు అక్కడికి వెళ్ళి పడిగాపులు కాపించి కొంతమంది పడిపోయారు, కొంతమంది మృత్యువాత కూడా పడ్డారు పాపం వృద్ధులు. ఈ రాజకీయపరమైన వివాదం, ఒకరి మీద ఒకరు ఎత్తుగడ వల్ల వచ్చిన ఇబ్బందులు అవి. మళ్ళీ మే నెల 1వ తారీఖు కూడా అదే జరిగింది. మే నెల కూడా మళ్ళా వృద్ధులకి పెన్షన్ ఇద్దామంటే రకరకాల రాజకీయ చర్చలు, రకరకాల రాజకీయ కోణాలు. మళ్ళీ ప్రభుత్వం ఏం చేసింది, వెంటనే బ్యాంకులకి పంపించారు, బ్యాంక్ అకౌంట్కి జమ చేశారు. మనందరూ కూడా బొలవమంటే బ్యాంకులకి వెళ్ళారు. సాధ్యమైనంత వరకు బ్యాంకుల్లో సురక్షితమే కానీ ఆ బ్యాంకు దాకా వెళ్ళాలన్న శక్తి ఉండాలి కదా వృద్ధులకి. కాబట్టి మళ్ళీ బ్యాంకుల దగ్గర మరి పడిగాపులు కడిగి వెళ్ళారు, ఎలాగైతే బ్యాంకుల దగ్గర తెచ్చుకున్నారు. మరి ఈసారి జూన్ 1వ తారీఖున పెన్షన్స్ ఎలా ఇవ్వాలని చర్చ నడిచిన తరుణంలో బ్యాంకులకే ఇస్తారు అని చర్చ నడిచింది. మరి కొంతమంది బ్యాంక్ దగ్గర కాదు సచివాలయం దగ్గర ఇవ్వాలి, లేదంటే కొంతమంది సచివాలయంతో స్టాఫ్ తెప్పించాలని చెప్పి రకరకాలు చేశారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్యాంకులకి జమ చేస్తున్న అమౌంట్ని మళ్ళీ వాళ్ళు జూన్ 1వ తేదీన ఆయా సచివాలయాల సిబ్బందిని పంపించి ఉదయం 5 గంటలకే అందరికీ పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేశారు. మరి ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇంకా ఈ ప్రతిపక్షాలు చేసే రాజకీయ కుట్ర వల్ల వృద్ధులు ఇబ్బంది పడకూడదని ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఉదయం 5 గంటలకే వృద్ధులందరూ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేశారు. అందరికీ పెన్షన్లు అందాయి, వృద్ధులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇది ఒక మంచి శుభపరిణామం చెప్పి అన్నారు. ఖచ్చితంగా గత 2 నెలలు ఇబ్బంది పడ్డాం, ఆ 2 నెలలు ఇబ్బంది పడడానికి కారకులు ఏ పార్టీ కూడా మాకు తెలుసని కొంత వృద్ధులు కూడా ఆందోళన చెందే పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఉదయం అందరికీ పెన్షన్ అనడం వల్ల వృద్ధులందరూ కూడా హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నారు. ఇదే ప్రక్రియ కొనసాగిస్తే వృద్ధులకి కొంత ఊరట అని చెప్పి వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టి వృద్ధుల విషయంలో ప్రభుత్వాలు ఏదైనా మంచి ఆలోచన చేయాలన్నది వృద్ధులు కోరుకుంటున్నారు. కాబట్టి ఈవేళ మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ యథావిధిగా వృద్ధులకి ఇంటి దగ్గర పెన్షన్స్ అనడం కూడా ఒక శుభ పరిణామం అని చెప్పి పెన్షనర్స్ అంటున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా
కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,